స్త్రీల విద్యాభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల విద్య, ఆడబిడ్డల చదువు కోసం సావిత్రిబాయి పూలే చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా జనవరి 3వ తేదీన అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు విద్య ఎంత ముఖ్యమో చాటి చెప్పిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. సమాజ చైతన్యం విద్య ద్వారానే సాధ్యమని ఆమె నమ్మకం అని అన్నారు. మహిళలు విద్యను అభ్యసించి ఉపాధ్యాయులుగా ఇతర రంగాల్లోనూ తమదైన స్థానాన్ని సంపాదించుకుని చరిత్రలో నిలిచారని చెప్పారు. విద్య ద్వారానే అనేక మంది మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. మహిళల చదువు, వారి అభ్యున్నతి ఒక మహిళ విద్యను అభ్యసించి మరొకరికి విద్యాబోధన చేయగలదని నిరూపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. వచ్చింది ఈ టెట్ ఎగ్జామ్ దీనివల్ల హడావిడి వల్ల మరి టైం కూడా లేదు, అయినా కూడా అర్థం చేసుకొని చాలా మంది వచ్చారు. మీ అందరికీ థ్యాంక్స్. మరి సావిత్రిబాయి పూలే గారి గురించి మనము ఒకసారి తలంచుకున్నట్టయితే మరి ఆవిడ 195వ జన్మదినం సందర్భంగా మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. తొలి మహిళా టీచరు. మరి ఇక్కడ మహిళలందరూ టీచర్స్గా ఉన్నామంటే మరి మేము అందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నామంటే మరి ఆవిడ యొక్క కృషియే. ఈవెన్ ఒక 2 years బిఫోర్ 10 out of 10 మన జిల్లాలో 17 మందికి వస్తే కూడా ఆ 17 కూడా మహిళలే ఉన్నారు. సో వీళ్ళందరూ ఒకేగా కాదు, మళ్ళీ ఇంకొక జనరేషన్ కూడా వీళ్ళు తయారు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే టీచింగ్ అంటే ఓన్లీ మన ఇంట్లోనే టీచింగ్ అనేది, మన స్కూల్లోనే టీచింగ్ అనేది కూడా కాదు. సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒకసారి అయిందంటే మొత్తం మా కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి లక్షణాలతో, మంచి గుణాలతో తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం మన దేశంలో చాటు చేసుకున్నదంటే కంపల్సరీగా అది సావిత్రిబాయి పూలే గారిది ఎంతో కృషి దీంట్లో దాగి ఉంది. సో ఇంకొకసారి మనందరం కూడా ఎంతో మంది మహనీయులు ఉన్నారు. సో కొద్ది మందిని మనం స్మరించుకోగలుగుతాం, కొద్ది మందిని మనం స్మరించుకోలేము. మరి సావిత్రిబాయి పూలే గారిని ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆమె ఒక్క ఆమె అనేసే కాదు. సో ఆమెలాగే ఎంతో మంది కష్టపడితే కానీ మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్కి ఓటింగ్ రైట్స్ కానివ్వండి, ఉమెన్కి ఈక్వాలిటీ సొసైటీలో కానివ్వండి, ఇవన్నీ ఉట్టిగా మనకు వచ్చినాయి కాదు. ఎంతనో కృషి వల్ల వాళ్ళు చేసిన త్యాగాల వల్లనే వచ్చింది. కాబట్టి వాళ్ళని రుద్రమదేవిని చూస్తున్నాం, ఇక్కడ మళ్ళీ రాణి ఝాన్సీ లక్ష్మీబాయిని అక్కడ చూస్తున్నాం. సో చాలా మంది ఉమెన్ రూరల్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా చదువుకున్నారు. సో వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు అంత పెద్ద పొజిషన్కి వెళ్ళలేదు. బట్ అట్టడుగు వర్గాల నుంచి కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా, అంటే సామాన్యులు కూడా చదువు అనేది మహిళలకు, సామాన్యులు కూడా చదువుకోవచ్చు, సామాన్యులు కూడా చదువు చెప్పాలి అనేసి ఒక మంచి ఉద్దేశంతో మరి మహాత్మా జ్యోతిబా పూలే గారిని ఆదర్శాన్ని తీసుకొని, సో ఆయన ఏదైతే సమాజంలో చైతన్యవర్తం పరచాల్సిన అవసరం ఉంది అనేసి సమాజ హితం కోసం మహిళల చదువును ఆయన ప్రోత్సహించి మరి ఆయన భార్యని ఫస్ట్ ఆమెను చదివించి ఆమె ద్వారా, సో ఆమె ఎంతైతే కష్టాలు పడదో, సో ఆ చదువుకోవడానికి అంత ఈజీగా ఆమెకు చదువు రాలేదు.